నమస్తే అండి. ఈరోజు బిగ్ బాస్ ప్రోమో అయితే రిలీజ్ అయిపోయింది కదా, మండే ప్రోమో. ఎంతమంది చూసారు? అండ్ ఈరోజు చూస్తే మణికంఠ వర్సెస్ యష్మి ఉంది. అండ్ సీత వర్సెస్ యష్మి అయితే బాగా హైలైట్ అయింది కదా ప్రోమోలో. సో యష్మిని టార్గెట్ చేశారు అని అయితే అర్థమవుతుంది. ఎందుకంటే లాస్ట్ 2 వీక్స్లో ఎవరైతే నామినేషన్ చేయలేకపోయారు తనని, ఈ వీక్ అయితే కన్ఫామ్గా నామినేషన్ అయితే చేస్తారు. అండ్ పృథ్వీని కూడా టార్గెట్ చేశారనమాట. ఎందుకంటే లాస్ట్ టైం ఏదైతే సీత సంచాలకగా ఉందో ఆ టైంలో చూస్తే పృథ్వీ ఏదైతే చేశాడో డిస్టర్బ్ చేయడం అదైతే కరెక్ట్ కాదు కదా. సో ఆ పాయింట్ మీద సీత అయితే నామినేట్ చేసింది. అండ్ ప్రేరణ కూడా కనిపించింది మధ్యలో. సో ప్రేరణను ఎవరు నామినేట్ చేశారు, ఎందుకు నామినేట్ చేశారు, రీజన్ అంత క్లియర్గా కనిపించకపోయినా ప్రేరణ మాత్రం ఒక మాట అంది చూసారా, డస్ట్బిన్ ఏదో వాటర్ బాటిల్ తీసాను అంత ఇష్యూ చేశారు, ఇప్పుడు డస్టే వేసుకుంటున్నాం మీద అని చెప్పింది కదా. సో ఎంటైర్ ప్రోమో కనుక చూస్తే నాకు అర్థమైంది ఏంటి అంటే, మణికంఠ అయితే ఏదో రివెంజెస్ సేఫ్ గేమ్స్ అయితే ఆడట్లేదండి. అంటే వేరే వాళ్ళు తన మీద నామినేషన్ వేసారని తినేయడం అట్లా అయితే చేయట్లేదు. తను జెన్యున్గా తనకెవరు ఆ వీక్లో మంచిగా అనిపించలేదో వాళ్ళనే నామినేట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కిరాక్ సీత కూడా అంతే, ఏం ఫెయిర్ గేమ్ కాదు. చెప్పాలంటే పృథ్వీ ఇప్పుడు తన టీంలో ఉన్నాడు. అండ్ సో పృథ్వీని కూడా నామినేట్ చేసింది కదా. నాకు ఇంక ఇక్కడ అర్థమైన పాయింట్ ఏంటంటే, మణికంఠ వచ్చేసి యష్మిని నామినేట్ చేశాడు. యష్మి మణికంఠ సేమ్ టీంలో ఉన్నారు. సీత వచ్చేసి పృథ్వీని నామినేట్ చేసింది. సీత అండ్ పృథ్వీ కూడా సేమ్ టీంలో ఉన్నారు. సో అర్థమవుతుంది ఏంటి అంటే, లాస్ట్ టైం క్లాన్స్లో వాళ్ళని నామినేట్ చేసుకోకూడదు అన్నారు కదా, కానీ ఇప్పుడు క్లాన్స్లో వాళ్ళు నామినేట్ చేసుకోవచ్చు అని చెప్పారు. నాకు తెలిసి ఏంటి అంటే, ఇప్పుడు గేమ్ ఇంకా కొంచెం ఊపు రావడానికి, ఫైర్ రావడానికి, కంటెస్టెంట్స్లో గొడవలు ఎక్కువ జరగాలంటే క్లాన్లో వాళ్ళే వేసుకున్నారు అనుకోండి, ఆ యూనిటీ పోద్ది. లాస్ట్ టైం ఏంటి, క్లాన్లో వాళ్ళని వేసుకోవద్దు నామినేషన్స్లో ఒకళ్ళు అన్నారు కాబట్టి క్లాన్లో వాళ్ళకి కొంచెం యూనిటీ ఉంది. ఇప్పుడు మణికంఠకి యష్మికి ఆబ్వియస్గా గొడవే ఉంటుంది. అండ్ సీతకి పృథ్వీకి అసలు పడదు, ఎందుకంటే వాళ్ళ క్లాన్స్లో వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళ గొడవలు అవుతాయి అనమాట. సో ఇది ఇంకొక కొత్త స్ట్రాటజీ బిగ్ బాస్ ఇంప్లిమెంట్ చేశాడు అనిపించింది అనమాట. అండ్ చూస్తే ఇంకొక ప్రోమో వస్తుంది కదా, టాక్ ఏంటి అంటే యష్మికి అండ్ మన సోనియా అక్కకి కూడా గొడవ అయిందనమాట. సో ఇది వచ్చేసి నెక్స్ట్ ప్రోమోలో రిలీజ్ అవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళిద్దరికి కూడా చాలా పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగిందంట. ఎందుకంటే లాస్ట్ టైం నాగసార్ ముందు ఏదైతే యష్మి చెప్పిందో సోనియా సరిగ్గా వర్క్ చేయదు అని, ఆమెకి బాగా హర్ట్ అయిందంట. నాకే డైరెక్ట్ చెప్పొచ్చు కదా, ఎందుకు అందరి ముందు చెప్పావు అని. సో ఇలా చూసుకుంటే నామినేషన్స్ అయితే ఈసారి గట్టిగా పడతాయి. అని గట్టిగా యష్మి మీద పడుతున్నాయి అనమాట. ఎందుకంటే లాస్ట్ 2 వీక్స్ ఆమె సేఫ్గా ఉంది. అండ్ అది కాక ఇప్పుడు తన మీద కొంచెం నెగిటివిటీ వచ్చింది కూడా కదా, అందుకని నాకు తెలిసి నైనిక కూడా నామినేషన్స్లో ఉండొచ్చు. ఎందుకంటే తను ఒక క్లాన్ లీడర్గా ఫెయిల్ అయిందన్న రీజన్తో అయితే నామినేట్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ మేబీ అభయ్ అండ్ నిఖిల్ ఇద్దరు క్లాన్ పెద్ద లీడర్స్ కాబట్టి వాళ్ళిద్దరు సేఫ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అందుకే వాళ్ళిద్దరు ఎక్కువ కనిపించలేదు అనమాట. కానీ మణికంఠ అయితే గమనిస్తే తను ఈ 3 వీక్స్లో ఎప్పుడు కూడా సేమ్ పర్సన్స్ని నామినేట్ చేయాలి, సేమ్ రీజన్స్ చెప్పి నామినేట్ చేయాలి అనుకోవట్లేదు అనమాట. సో నాకు అది నచ్చింది. అందుకే అనుకుంటా మణికంఠ లేకుండా ప్రోమో ఉండట్లేదు. అంటే జెన్యున్గా ఉంటున్నాను, నేను తను సపోర్ట్ చేస్తున్నానని కాదు, కానీ తను ఫ్యాక్ట్ మాట్లాడాలంటే కొంచెం మారుతూ స్ట్రాటజికల్గా తన గేమ్ ప్లే కొంచెం డిఫరెంట్గా ఉంది మిగతా కంటెస్టెంట్స్తో పోలిస్తే. ఈవెన్ సీత కూడా అంతే, ఏదున్నా మొహాన్ని చెప్పేసిద్ది అనమాట. సో అలాగా నాకు సీత కూడా ఈ ప్రోమోలో బాగా హైలైట్ అయింది అనిపించింది అనమాట. సో లాస్ట్ టైం తను కొంచెం తక్కువ ఉండే కదా, అంటే ఓటింగ్ కానీ లేకపోతే తను ఎలిమినేట్ అయ్యేదాకా వెళ్ళొచ్చింది. కాకపోతే తను ఇంప్రూవ్ అవటం వల్ల తనకే కొంచెం మంచిది, తను ఇంత హైలైట్ కనిపించడం వల్ల, తను ముందుకు వచ్చి మాట్లాడటం వల్ల తనకే ప్లస్ పాయింట్ అనిపిస్తుంది అనమాట నాకు. సో నామినేషన్స్ ప్రోమో అయితే బాగుంది. యష్మి అండ్ మణికంఠకి అయితే గట్టిగా పడిందని అయితే అర్థమైంది. అండ్ వాళ్ళిద్దరు వార్ అయితే కన్ఫామ్గా ఎంటర్టైనింగ్ అనే ఉంటుంది. అండ్ మరి మీకు ప్రోమో ఎలా అనిపించింది? మంచి ఫైర్ఫుల్గా ఉందా లేదా? సెకండ్ ప్రోమో కోసం వెయిట్ చేస్తున్నారా? ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి.